సరైన పరిపాలన మన చేతిలో ఉండాలి, అధికారం మన చేతిలో ఉండాలి అనే ఆకాంక్ష మన కుటుంబ సభ్యులు చూపించింది మాత్రం చాలా మాకు ప్రగాఢంగా కనిపించింది. చాలా సన్నిహితంగా ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క కుటుంబాలతో అంటే మీతో తెలియాలి కాబట్టి మీ ఇంటి సమస్యలను కూడా మాకు తెలిసినాయి. అందరి మద్దతు ఉందని, మీ కుటుంబాల యొక్క పూర్తి మద్దతు కూడా ఇంట్లో ఉందని మనం గమనించాలి. ఇది ఒక మన చైతన్యం కూడా కుటుంబాలను కలిపింది, కార్మికులను కలిపింది. ఒక్క చెట్టు కిందకు వచ్చి కూడా ఎప్పుడు ఏడాదిలో మనం ఎప్పుడు కలవని సంఘాలు కూడా ఈ యొక్క తెలంగాణ సాధనను మనం ఒక్క రూపు కిందకు వచ్చి కూడా తెలంగాణ సాధన పోరాడడం అనేది ఈ ప్రాంతంలో చైతన్యం నిలిపిందంటే రేపు భవిష్యత్తు తెలంగాణ, రాబోయే తెలంగాణలో ఎవరికి అధికారం రావాలి, ఎవరు అధికారంలో ఉండేది కూడా ఈ యొక్క చైతన్యం శాసిస్తుందని. కాబట్టి ఈ పోరాటం ఎటు వేస్ట్ కాదు, వృధా కాదని, ఒక మన తెలంగాణ సాధనకు ప్రయత్నం చేసిన పోరాటం ఏదైతే ఉందో, ఈ యొక్క ఉద్యమం ఉందో ఇది వేస్ట్ పోదని ఒక శతాబ్దం పాటలు నిలబడుతున్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే మన తెలంగాణ రైతాంగ పోరాటమే కానీ, మనకు ఏదైతే తెలంగాణ గడ్డలో 100 సంవత్సరాల నుంచి మన ప్రజల హక్కుల గురించి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ దోపిడీ జరుగుతూనే ఉన్నది. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడం కాబట్టే ఎప్పుడైతే మనల్ని విలీనం చేస్తుండ్రో, విలీనం చేసినప్పుడే మన ఆకాంక్షకి వ్యతిరేకంగా తెలంగాణ విలీనం చేయబడింది. అప్పటి నుంచే మన పోరాటం మొదలైంది. 69 కానీ 96 నుంచే కానీ ఆ చైతన్యం మనలో ఉంది. కాబట్టి అప్పుడు 69 అయినప్పుడు దీనికి మనకు ద్రోహం జరిగింది. రాజకీయ పార్టీలు ద్రోహం చేయడం వల్ల మళ్ళీ జాప్యం జరిగింది. కాబట్టి మళ్ళీ 96 నుంచి మన ప్రజల ఆకాంక్షతో అందరూ మన సాంస్కృతిక కళాకారులే కానీ, మన సోషల్ యాక్టివిస్టే కానీ, ఈవెన్ జయశంకర్ గారు కానీ చిన్న సభలు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. సిద్దిపేటలో 4 తెలంగాణ గురించి విందామని అనుకుంటున్నట్టు కూడా జయశంకర్ గారు ఒక్కరు దోలుకొని బస్సులు ఎక్కి సిద్దిపేటకు పోతుండే ఆదివారం నాడు. పోయి 4 ఆనాడు వింటే ఆయన రిటర్న్ వచ్చినప్పుడు బస్సులు వచ్చినప్పుడు సంతోషపడి చెప్పేటోడట. 4 విన్నరయ్యా తెలంగాణ గురించి అంటే ఒక్కరు ముంగడికి వచ్చిన చాలయ్యా. మీరు అర్థం చేసుకోవాలి. అంటే తెలంగాణ ఉద్యమం అలా వృత్తిగా ప్రారంభమైంది కాదు. ఒక్కరు 4 ముగ్గురు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వాళ్ళు ప్రయత్నం చేయడము, వాళ్ళ యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేయడం వల్లనే ఈ ఉద్యమం ఇంత ఎత్తున రావడం జరిగింది.